డ్రిల్ బేబీ డ్రిల్. డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని నిజం చేస్తుందని నమ్ముతున్న వ్యూహం ఇదే. అమెరికన్ కాంగ్రెస్ తొలి ప్రసంగంలోనూ దీన్నే హైలైట్ చేశారు ఆయన. ప్రపంచంలో మరే దేశంలో లేనంత లిక్విడ్ గోల్డ్ అమెరికన్ల కాళ్ళ కింద ఉందని, దాన్ని తవ్వి తీయడమే లక్ష్యమంటూ సంచలన ప్రకటన చేశారు. అందుకోసం ఆల్రెడీ ఓ టీంని సైతం ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కానీ వాతావరణ మార్పులతో ఊహించని విధ్వంసం జరుగుతున్న వేళ ట్రంప్ విపరీత చర్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేదే అసలు ప్రశ్న. ఇంతకు గతంలో ఎన్నడూ లేని విధంగా డొనాల్డ్ ట్రంప్ ఖనిజాలపైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఉక్రెయిన్తో ఒప్పందం కుదరకపోవడంతోనే డ్రిల్ బేబీ డ్రిల్ వ్యూహాన్ని తెరపైకి తెస్తున్నారా? అమెరికాను టాప్లో నిలిపే ట్రంప్ స్ట్రాటజీ ఏంటి? ద్రవ్యోల్బణాన్ని ట్రంప్ ఎలా ఎదుర్కోబోతున్నారు? డ్రిల్ బేబీ డ్రిల్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? And one counties in our country, 2,700 to 525, on a map that reads almost completely red for Republican. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టి ఇప్పటికి 2.5 నెలలు కావస్తోంది. ఈ సమయంలోనే ఆయన దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం పెట్టడమే కాకుండా వాటిని అమల్లోకి కూడా తెచ్చారు. దీనిపై ఆయన యుఎస్ కాంగ్రెస్లో మాట్లాడారు. నవంబర్లో ఎన్నికల్లో గెలిచాక పదవిలోకి వచ్చాక కాంగ్రెస్లో ట్రంప్ మాట్లాడడం ఇదే మొదటిసారి. 6 వారాల్లో తాను చేసిన పనులు, సాధించిన విజయాల గురించి ట్రంప్ చెప్పుకున్నారు. బైడెన్ సాధించిన దానికంటే ఎక్కువగా తాను ఈ 43 రోజుల్లోనే సాధించినట్టు తెలిపారు. ఇది మొదలు మాత్రమేనని, ఇక మీదట అమెరికా ఎక్కడ తగ్గేదేలే అని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మళ్లీ తిరిగొచ్చిందని, అమెరికాను తిరిగి అగ్రరాజ్యంగా నిలబెట్టడమే తన ధ్యేయమని చెప్పారు. I believe that my life was saved that day in Butler for a very good reason. I was saved by God to make America great again. I believe that. తాను రాకముందు అమెరికా అత్యంత దారుణమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొందని ట్రంప్ అన్నారు. 48 ఏళ్లలో ఇదే బిగ్ లాస్ అని చెప్పారు. ప్రస్తుతం దాన్ని సరిదిద్ది ఆర్థిక వ్యవస్థను కాపాడటమే తన ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. అమెరికా మునుపటి స్థితికి తిరిగి వచ్చిందని, అమెరికన్ల కలను నెరవేర్చే పనిలో ఉన్నానని అన్నారు. అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించడానికి తాను చాలా కృషి చేస్తున్నానని చెప్పారు ట్రంప్. దాంతోపాటు తాను పదవిలోకి వచ్చాక ఏ పనులు చేశారో వాటన్నింటినీ వివరించారు. మొత్తంగా అమెరికా కాంగ్రెస్లో తన తొలి ప్రసంగంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని హైలైట్ చేశారు. తన హయాంలో దేశానికి స్వర్ణయుగం తెస్తానని, అమెరికాను పవర్ఫుల్ కంట్రీగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. కానీ అది ఎంతవరకు సాధ్యమన్నదే అసలు ప్రశ్న. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాను ఆ దిశగా నడిపించడం అంత ఈజీ కాదనే అభిప్రాయం ఎక్స్పర్ట్స్ నుంచి వినిపిస్తోంది. తన ప్రసంగంలో ట్రంప్ ప్రస్తావించినట్టు అనేక సమస్యలు, సవాళ్లు సైతం దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక సవాలుగా మారగా, దీనికి నిరుద్యోగం కూడా తోడైంది. ఈ 2 అంశాలను ఛేదించి పాలనను సజావుగా ముందుకు సాగించడం కత్తి మీద సామి అనేది నిపుణుల మాట. దేశ జీడీపీ గత 2 ఏళ్లతో పోల్చుకుంటే భారీగా పతనమైందని ఇటీవలే అగ్రరాజ్యం ఆర్థిక శాఖ వెల్లడించింది. ఫలితంగా కొన్ని ఆర్థిక బిల్లులు కూడా నిలిచిపోయాయి. పైగా అమెరికా తయారీ రంగం దెబ్బతింది. ఇజ్రాయెల్, ఉక్రెయిన్ యుద్ధాలపై బైడెన్ సర్కార్ వ్యవహరించిన తీరుతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడం కూడా ఆర్థిక రంగంపై ప్రభావాన్ని చూపించింది. ఇక దేశ రాజకీయ చిక్కులు మరో కీలక విషయం. కేంద్ర స్థాయిలో ట్రంప్ పవర్లోకి వచ్చినా రాష్ట్రాల స్థాయిలో చూసుకుంటే డెమోక్రాట్ల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ట్రంప్ తీసుకునే నిర్ణయాలను రాష్ట్రాల స్థాయిలో ఆమోదించేందుకు డెమోక్రాట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇది ట్రంప్ పాలనకు అతిపెద్ద అడ్డంకిగా మారే అవకాశం లేకపోలేదు. ఇక మాదక ద్రవ్యాలు, వలసలు, వీసాలు వంటివి సెన్సిటివ్ అంశాలుగా మారాయి. అంతర్జాతీయంగా వస్తున్న సవాళ్లకు తోడు వలసల కట్టడి, వీసాల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా భవిష్యత్తును మార్చే అవకాశం ఉన్నా
అందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వీసాలు, వలసల విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో ఐటీ రంగంపై కనుక ప్రభావం పడితే దేశ జీడీపీ మరింత తగ్గుముఖం పడుతుంది. అదే జరిగితే అమెరికా ఆర్థిక రంగానికి మరిన్ని చిక్కులు తప్పవు. మరి ఇన్ని కష్టాలు పెట్టుకుని అమెరికాను తిరిగి అగ్రరాజ్యంగా మారుస్తానని ట్రంప్ ఎలా చెబుతున్నారు? ఈ ప్రశ్నకు ట్రంప్ దగ్గరున్న సమాధానమే డ్రిల్ బేబీ డ్రిల్. As you've heard me say many times, we have more liquid gold under our feet than any nation on earth, and by far. And now I fully authorize the most talented team ever assembled to go and get it. It's called Drill Baby Drill. డ్రిల్ బేబీ డ్రిల్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని నిజం చేయబోతున్న ట్రంప్ స్ట్రాటజీ ఇదే. అమెరికా ద్రవ్యోల్బణ సమస్య, ఇంధన ఖర్చుల్ని గణనీయంగా తగ్గించేందుకు డ్రిల్ బేబీ డ్రిల్ విధానం అత్యుత్తమమైందని ట్రంప్ పేర్కొన్నారు. దీని గురించి మాట్లాడుతూ భూమిపై ఉన్న అన్ని దేశాల కంటే మన కాళ్ల కింద ఎక్కువ లిక్విడ్ గోల్డ్ అంటే చమురు, గ్యాస్ ఉందన్నారు. తాను తమ బృందానికి వీటిని తవ్వి తీసేందుకు పూర్తి అధికారం ఇస్తున్నట్టు ప్రకటించారు. వీటి సాయంతో ఇంధన ఖర్చులను తగ్గించి ద్రవ్యోల్బణ సమస్యను ఓడిస్తామని పేర్కొన్నారు. నిజానికి ఖనిజాలను ఇష్టరీతిన తవ్వేస్తున్నందుకే ప్రపంచవ్యాప్తంగా భారీ విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాలో వాతావరణ మార్పుల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వైల్డ్ ఫైర్స్, మంచు తుపాన్లతో అమెరికా నిత్యం నరకం అనుభవిస్తోంది. కానీ ట్రంప్కు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. అందుకే డ్రిల్ బేబీ డ్రిల్ అంటూ పిలుపునిస్తున్నారు. ఈ చర్యలు అమెరికాను తిరిగి టాపులో నిలబెడతాయో లేక ధ్వంసం చేస్తాయో కాలమే డిసైడ్ చేస్తుంది.